హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను బెండకాయ పులుసు చేయబోతున్నానండి. కావలసిన ఐటమ్స్: బెండకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. బెండకాయల్ని మీడియం సైజు ముక్కలుగా కోసుకోండి. టమాటాలని, పచ్చిమిర్చిని, ఉల్లిపాయలను కూడా మీడియం సైజు ముక్కలుగానే కట్ చేసుకోండి. తెప్పల్లోనైతే ఆయిల్ పోస్తున్నానండి, హీట్ ఎక్కింది. ఇప్పుడైతే బెండకాయ ముక్కలను వేసుకుందాము. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెండకాయల్ని ఒక 5 నిమిషాల పాటు మగ్గబెట్టుకోవాలండి. బెండకాయ ముక్కలు అయితే వేగిపోయినాయండి. ఇప్పుడైతే సైడ్కి తీసేసుకుందాం. తెప్పల్లోనైతే ఆయిల్ పోస్తున్నానండి, హీట్ ఎక్కింది. కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకుందాం. ఉల్లిపాయలు వేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకుందాం. కలుపుకోండి. పసుపు వేసుకుందాం. కలుపుకోండి. ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా వేగినాయండి. ఇప్పుడైతే టమాటాలని ముక్కలుగా కట్ చేసుకున్నాను, వేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోండి. టమాటాని కలుపుకోండి. కొంచెం సాల్ట్ వేసుకుందాం. కొంచెం కారం వేసుకోండి. బాగా కలుపుకొని టమాటాని సాఫ్ట్గా మగ్గించేసుకోవాలండి. కారం అన్నీ బాగా మగ్గాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోండి. టమాటా అయితే బాగా సాఫ్ట్గా మగ్గిందండి. చూడండి, గట్టితో ఇలా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడైతే బెండకాయ ముక్కలు వేసుకుందామండి. ఇప్పుడైతే కుదుపుకోవాలండి ముక్కల్ని. కలుపుకోండి. కాసేపు మగ్గించుకుంటే సరిపోద్దండి. ఆల్రెడీ బెండకాయని ఆయిల్లో మగ్గించాం కదా. ఇదిగోండి, చింతపండు అయితే నానబెట్టుకున్నాను. పెద్ద నిమ్మకాయ సైజు కంటే కొంచెం ఎక్కువ ఉంటుందండి చింతపండు. ఇప్పుడు వాటర్ పోసుకున్నాను, చింతపండు వాటర్ని. చింతపండు వాటర్ని అయితే వేసుకున్నానండి. చింతపండు మీ పులుపుని బట్టి మీరు నానబెట్టుకోండి. నేనైతే కొంచెం తక్కువే తింటాం, అందుకే నేను కొంచెమే నానబెట్టుకున్నాను. మీకు తగ్గట్టుగా నానబెట్టుకోండి. ముక్కలను బట్టి పులుపుని యాడ్ చేసుకోవాలండి. ఇవ్వండి, మరిగించుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడైతే కొంచెం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇవ్వండి, వెల్లుల్లిపాయ రేకలండి. ఒక చిన్న వెల్లుల్లిపాయ అండి, మొత్తం ఇలాగ వలిసేసుకుని వేసుకోవాలి. ఇవ్వండి, ఒక ఇంచి పావు ఉంటుందండి అల్లం ముక్క. ఒక పెద్ద టీ స్పూన్లు జీలకర్ర అండి. 2 స్పూన్లు సాంబార్ పౌడర్ అండి. మొత్తం పట్టేసుకోవాలి, మిక్సీ పట్టేసుకోవాలండి. మొత్తం ఇలాగా పట్టేసుకోవాలి. పేస్ట్ లాగా అవసరం లేదు, ఇలా కచ్చపచ్చగా పట్టేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు వేసేసుకున్న బెండకాయ పులుసులో కలుపుకుందాం. మరిగించుకోండి. పులుసు అయితే బాగా మరిగిపోయిందండి. నాకైతే కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా లైక్లు పెట్టి, కామెంట్స్ పెట్టి నాకు సపోర్ట్ ఇవ్వండి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. మనం వేసిన లాస్ట్లో ప్రిపేర్ చేసి వేసాను కదండి, ఆ మసాలా పేస్ట్ వేయడం వల్ల చాలా కమ్మటైన వాసన, టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. స్టైల్లో చేయండి, సూపర్గా ఉంటుందండి. బెండకాయ పులుసు దగ్గర సాంబార్ కూడా పనిచేయదండి, అంత టేస్ట్గా ఉంటుందన్నమాట. నా ఛానల్ అయితే కొత్త ఛానల్ అండి. నా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. సపోర్ట్ ఇచ్చి మీరు ముందుకు తీసుకెళ్తా ఉంటే మంచి మంచి వీడియోస్ అన్ని పెడతానండి.
నా కొత్త ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.